పిల్లలకు కూడా వస్తే బాగుంటది, ఇల్లు మా ఇంట్లో మా ఆవిడికి కూడా వస్తే బాగుంటది, లేకపోతే మా తమ్ముడికి కూడా వస్తే బాగుంటది ఈ అన్నారు. అంతేగాని ఇవ్వలేదని ఎవడు గొడవ చేయలే. ఇప్పుడు ఏముంటది, మేబీ వెళ్తారు వీళ్ళందరూ, వెళ్ళినప్పుడు అడిగేవాళ్ళు నాకు చాలా తక్కువ, అంటే పేదలు అంత నిలదీసి అడిగేటటువంటి వాళ్ళు తక్కువ అండి బేసిక్గా. అంతకైతే అన్న ఏదో మిగతా చెప్పారు కదా అన్న రావట్లేదు అన్న అంటే, ఇది వచ్చేసింది కదా ఇప్పుడు, ఆ నాశనం చేసేసాడు రాష్ట్రాన్ని, ఆ పెన్షన్ 1000 రూపాయలు వచ్చేసిందా, మీకు పెరిగిపోయిందా, మీ ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారా, నీకు కూడా వచ్చేస్తే కొన్ని రోజులు కొంచెం ఓపిక పట్టు వచ్చేద్ది, కొడుకులకి వేసాం కదా పిల్లలకి వేసాం కదా అని చెప్తారు. ఈ అస్సలు ఏది రాని వాళ్ళు ఉంటారు కదా, అంటే పిల్లలు కాకుండా మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి గొడవలకి దిగుతారా, దిగరు సాధారణంగా. అయితే గీతే ఎవరో బాగా వెక్స్ అయిన వాళ్ళు ఎవరో మాట్లాడాలి, అంతకు మించి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చుట్టూతో 100 మందిని వేసుకుని పోతారు కదా, అంత గొడవలకి ఎక్కడ దిగుతారు, అడుగుతారు. అంటే ఈ వైసీపీ అభిమానులు వాళ్ళకి కూడా చిన్న చిన్న ఎదురు దెబ్బలు తగిలినాయి అక్కడక్కడ. అయితే ఇక్కడ తేడా ఉంటది, వాళ్ళ దాంట్లో వెంటనే దాన్ని హైలైట్ చేయడానికి తెలుగుదేశం దాదాపు 1,00,000 మందితో టీం ఏర్పాటు చేసుకుంది. వీళ్ళకి అంత ఎక్కడ తెచ్చింది ఇప్పుడు టీము, అది కదా అలా అడిగే వాళ్ళని కూడా రెడీ చేసి పెట్టినట్టు. అదే చూడాలి. అప్పుడు అట్లా పెట్టారు, ఇప్పుడు వచ్చేటప్పటికి వీళ్ళు అదే ఇప్పుడు పేపర్లో రాస్తుంది మీరు చెప్పినట్టు, వాళ్ళ వీళ్ళు అడగండి నిలదీయండి అనేది వీళ్ళు రెచ్చగొడుతున్నారు. అవును, మరి ఎంతమంది అడుగుతారో చేస్తున్నారు వీళ్ళు, అదే కదా. రైట్, చూద్దాం. మొత్తానికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ